ఎగ్జిట్ దగ్గరికి వచ్చాము. ఆన్ ద వేలో ఆస్ట్రిచ్ నిప్పుకోళ్ళండి. జనాలే లేరండి ఇక్కడ. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంట. నేను ఇంకా ఓపిక లేక అడిగేశాను బయటికి వెళ్ళాలండి అని. స్పెషల్ రూట్ చూపించారు వాళ్ళు, ఎమర్జెన్సీ ఎగ్జిట్. అటు వస్తూ వస్తూ ఉంటే ఇవి కనిపించాయి. అలానే ఇటువైపు జిరాఫీస్ ఉంటాయండి. అదిగోండి జిరాఫీ కనిపిస్తుందండి. పాపం పిల్లలు నడవట్లేదండి, చేత అవ్వట్లేదు అంటున్నారు. వెహికల్ ఎక్కితే బాగుండేది, బట్ దొరకలేదు. అందుకే మ్యాక్సిమం పెద్ద పెద్దవన్నీ చూసేసాము. మీకు ఒకసారి ఇవి చూపిద్దామని వీడియో తీస్తున్నాను. జిరాఫీ కనిపిస్తుందా? చాలా ఉన్నాయండి జిరాఫీస్, అవతల వైపు ఉంటాయి. నేను మళ్ళీ అది తీస్తాను వీడియో. ఒకసారి ఇది చూసేయండి. ఇదండి ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఆస్ట్రిచ్లు చాలా ఉన్నాయండి. రెస్ట్ మోడ్లో ఉన్నాయి. అన్నీ తినేసి బాగా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఓకే అండి, కీప్ ఆన్ వాచింగ్ అమ్మా జగజ్జన్ని. విల్ కంటిన్యూ. అమ్మ రండి. అలానే ఉండండి. కీప్ ఆన్ వాచింగ్. షో వన్ థింగ్. See here, so many giraffes. All are in rest mode. చూడండి ఎలా కూర్చున్నాయో. వాటర్ తాగుతుందండి ఒకటి, ఇటువైపే ఒకటి చూస్తుంది నన్నే. హాయ్, we are from హైదరాబాద్. పడుకుందండి రెస్ట్. ఇటువైపు ఒకటి ఉందండి. చెప్పాను కదండి, జూ చిన్నదే బట్ యానిమల్స్ ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. మేము రెగ్యులర్గా మైసూర్ వచ్చినప్పుడల్లా వస్తుంటాము. ఎప్పుడు వెహికల్లోనే వస్తాము. ఈసారి నడవటం ఓపిక అనిపించట్లేదండి. మళ్ళీ ఇంకా చాలా తిరిగే ఉన్నాయి టెంపుల్స్. ఓకే అండి, సీ యు అగైన్. కీప్ ఆన్ కంటిన్యూ అమ్మా జగజ్జన్ని ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please click the bell icon. Thank you so much. ఇదిగోండి చెట్టు కింద ఎంత హాయిగా పడుకుందో చూడండి ఒకటి. వావ్, ఇట్ ఈస్ ఇన్ రెస్ట్ మోడ్. ఏమో అండి, జూ అంటే బాగా అనిపిస్తుంది మనకు చూడటానికి. బట్ స్వేచ్ఛగా తిరిగే వాటిని తీసుకొచ్చి బంధించి ఒక ప్లేస్లో పెట్టి మనం ఎంటర్టైన్ అవ్వటానికి వాటిని బంధించి ఒక చిన్న ఏరియా ఇచ్చేసి వాటికి తిరగండి అంటే అవి తిరగలేవు కదా స్వతంత్రంగా. అందుకే ఎక్కువగా యాక్టివ్గా కూడా అనిపించవు జూలో యానిమల్స్. బట్ ఏం చేస్తాం, మనలాంటి వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. వెళ్ళి అడవుల్లో చూడలేం కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా జూలో పెడుతూ ఉంటారు యానిమల్స్ని. పిల్లల సంతోషం. నాకైతే అలా అనిపిస్తుందండి. పాపం ఫ్రీడమ్గా తిరిగే వాటిని తీసుకొచ్చి ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాలో పెట్టినప్పుడు అవి అంత ఎనర్జెటిక్గా తిరగవండి. ఏదైనా అంతే కదా, యానిమల్ అయినా ఏ లివింగ్ థింగ్ అయినా అంతేనండి. చిన్న చిన్న ఫిషెస్ని పెద్ద పెద్ద సీస్ రివర్స్లోంచి తీసుకొచ్చి ఎక్వేరియంస్లో పెట్టేస్తూ ఉంటాం కదా, అలా అన్నమాట. చూడండి. ఓకే అండి, సీ యు అగైన్. కంటిన్యూ ద అమ్మా జగజ్జన్ని ఛానల్. కీప్ ఆన్ కంటిన్యూ. నేను మళ్ళీ వేరే టెంపుల్స్కి వెళ్తున్నామండి. మ్యాక్సిమం మైసూర్ ప్యాలెస్ కూడా అనుకుంటున్నాము, బట్ అది కూడా చాలా నడిచేది ఉంటుందండి. ఓపిక లేదంటున్నారు మా వాళ్ళు. పాసిబిలిటీ ఉంటే వెళ్తాము, వెళ్తే చూపిస్తాను నేను అది. లేదంటే టెంపుల్స్కి వెళ్ళిపోతాము డైరెక్ట్. 2 ఫేమస్ టెంపుల్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి అవి. అవి కూడా చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.